హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తానాజీ అర్థమెటిక్ రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. గతంలో నేను ఒక 4-5 వీడియోలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలామంది అనేక రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఇంకా మళ్ళీ ఇంకా కొత్త క్లాసెస్ మనం యూట్యూబ్ ద్వారా మీ ముందుకు అందించేద్దామని ఈ మధ్యనే మనకు గ్రూప్ డి ఏదైతే ఆర్ఆర్బికి సంబంధించిన గ్రూప్ డి పోస్టులు నోటిఫికేషన్ సంబంధించిన వేకెన్సీస్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అందులో ఒక 32,438 పోస్టులు ఉన్నాయి. అంటే ఇంకా క్లియర్గా మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 58,000 పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భారీ మొత్తంలో ఈసారి గ్రూప్ డి అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఏదైతే ఆర్ఆర్బికి సంబంధించిన ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి శుభవార్త అని చెప్పొచ్చు. సో వాళ్ళ కొరకు మేము మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక అద్భుతమైన క్లాస్ను మీకు క్లాసు ప్రిపేర్ చేసి మీ ముందు ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఇందులో నాకు సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్, ఇందులో అర్థమెటిక్ సంబంధించిన ఒక 25 మార్క్స్ అండ్ దాంట్లో మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది. రీజనింగ్ సంబంధించిన ఒక 30 మార్క్స్ అండ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తానికి మనకు 100 మార్క్స్ పేపర్ ఉంటుంది, 90 మినిట్స్ ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ అనేది 1/3 ఉంటుంది. సో ఏజ్ లిమిట్ అనేది 18 to 36 ఇయర్స్ ఉంటుంది. అయితే ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, మనం ప్రీవియస్ గ్రూప్ డిలో క్వశ్చన్ అనేది అర్థమెటిక్ రీజన్ నుంచి ఏ విధంగా అడుగుతున్నారు, దాని యొక్క స్టాండర్డ్ ఏ విధంగా ఉంది. ఎందుకంటే ఇది మొత్తం 10th స్టాండర్డ్లో క్వశ్చన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎన్సీఆర్టీ పుస్తకాలు మీ దగ్గర పెట్టుకోండి. అదేవిధంగా మేమిచ్చే కంటెంట్ మ్యాక్సిమం ఆర్ఎస్ అగర్వాల్, మీకు ఇచ్చేది మొత్తం ఆర్ఎస్ అగర్వాల్ నుంచే క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా షార్ట్ కట్ మెథడ్లో ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి కనుక వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 2022 ఆగస్టులో జరిగిన ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ మనం అనాలిసిస్ చేస్తున్నాం. ఇందులో క్వశ్చన్ ఒకటి చూస్తే 5 సెంటీమీటరు ఆధార వ్యాసార్థము 7 సెంటీమీటర్ ఎత్తుగల స్తూప ఘన పరిమాణం ఎంత? ద రేడి ఆఫ్ ది స్పియర్ యొక్క రేడి ఇచ్చేసాడు, అదేవిధంగా దాని యొక్క హైట్ ఇచ్చేసాడు, దాని యొక్క వాల్యూమ్ అనేది అడుగుతుండు. సో ఒక స్తూపం యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏంది? πr²h. సో ఇక్కడ πr², ఆర్ ఎంత ఉంది? 5 సెంటీమీటర్. అంటే 5² ఎంత? 25. హెచ్ ఎంత? 7 సెంటీమీటర్. సో ఇక్కడ 5 సెంటీమీటర్ అనేది వ్యాసార్థము, 7 సెంటీమీటర్ అనేది ఎత్తు ఉంది. అయితే దాని యొక్క ఘన పరిమాణం 25 7 జా 175 పై సెంటీమీటర్ క్యూబ్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. సో వెరీ ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ ఫార్ములా మీద క్వశ్చన్స్ ఇచ్చేసాడు. ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒకటి సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. 7,834 ప్లస్ ఇక్కడ క్వశ్చన్ మిస్టేక్ 71 - 51 విలువ ఎంత అంటాడు. జస్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలా. ఏముంది ఇక్కడ? 7,834 ఇక్కడ ఎంత? 71. టోటల్ ఎంత వస్తుంది? 5 10 క్యారీ 1 9 7904 మైనస్ ఎంత చేయాలా? 51 చేయాలా. ఎంత వస్తుంది? 4. ఇక్కడ 9 నుంచి 1 తీసుకుంటే ఇక్కడ 10 వస్తుంది. 10 నుంచి 5 పోతే 5. దెన్ ఇక్కడ ఎంత? 8. సో 7854 is the answer. Where is our option? సో ఆప్షన్ 2 is the రైట్ ఆన్సర్. జస్ట్ అడిషన్ చేసి దాంట్లో నుంచి 51 మైనస్ చేస్తే వి విల్ గెట్ ద ఆన్సర్ అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వీ హ్యావ్ టు సీ. ఏముంది ఇక్కడ? x + 1/x దట్ ఈజ్ ఈక్వల్ 42. దెన్ వాట్ ఈస్ ద x³ + 1/x³ అంటాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. x + 1/x ఈజ్ ఈక్వల్ ఎంత? 42. సో x³ + 1/x³. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని క్యూబ్ చేస్తే మనకు ఆ విధంగా వస్తుంది. మన ఫార్ములా ఏంది? a + b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ a³ + b³ + 3ab ఇంటూ a + b అనే ఫార్ములాను మనం యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడం జరుగుతుంది. రైట్.
ఇప్పుడు చూద్దాం ఇక్కడ దీని హోల్ క్యూబ్ చేస్తే ఎక్స్ ప్లస్ 1/x హోల్ క్యూబ్ చేస్తే 42కు క్యూబ్ వస్తుంది. అప్పుడు ఇదేమొస్తుంది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab అంటే ఎక్స్ ప్లస్ 1/x దట్ ఈజ్ ఈక్వల్ 3ab ఇంటూ ఇక్కడ ఒక్కసారి 3ab ఇంటూ a ప్లస్ బి ప్లస్ 3ab ఏ ఎంత ఎక్స్ బి ఎంత 1/x ఇంటూ a ప్లస్ బి 1/x దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 42 క్యూబ్ ఎంత 42 క్యూబ్ ఎంత 74088 వస్తుంది. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యాన్సల్ 3 వస్తుంది. ఎక్స్ ప్లస్ 1/x ఎంత ఉంది 42 దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 74088 దీన్ని తీసేయండి అయిపోయింది. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఇది ఎంత వస్తుందండి 74088 మైనస్ 3 2 జా 6 3 4 జా 12 సో 126 దిస్ ఎంత వస్తుంది 2 ఇక్కడ 6 ఇక్కడ 9 ఇక్కడ 3 7 73962 సో ఆప్షన్ ఏ ఇస్ రైట్. చూడండి ఒకసారి క్వశ్చన్ ఏముంది మనకు ఎక్స్పోనెంట్ ఆర్ పాలినామియల్ సంబంధించిన ప్రాబ్లం అని చెప్పొచ్చు ఇక్కడ. సో ఎక్స్ ప్లస్ 1/x 42 అని చెప్పాడు, ఇందులో ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ అని చెప్పాడు. ఖచ్చితంగా ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకు ఇది సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ 1/x క్యాన్సల్ ఎక్స్ ప్లస్ 1/x బదులు 42 రాసేస్తే దీన్ని తీసుకోపోయి దీని క్యూబ్ వాల్యూ నుంచి దీన్ని మైనస్ చేస్తే మనకు ఆన్సర్ 73962 అనేది వచ్చేస్తుంది. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూద్దాం ఇక్కడ కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి నిరూపక రేఖ గణితం 10th క్లాస్ నుంచి మనకు ప్రశ్న రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకటి 3 శీర్షాలు ఇచ్చాడు. ఒక త్రిభుజం యొక్క 3 శీర్షాలు అనేది ఇవ్వడం జరిగింది ఏబిసిలు. సో ఇక్కడ ఏముందంటే 2 - 3 p - 4 చాలా ఈజీ వేలో చెప్పడం జరుగుతుంది. 3 శీర్షాలు నేను ఫస్ట్ శీర్షం అనేది ఏం చేస్తా అంటే దీని కింద రాస్తా 3 - 2 దీన్ని కూడా దీని కింద రాయాలి. ఇది ఒక ట్రిక్ అండి. ఏరియా ఫార్ములా గుర్తుపెట్టుకొని ఒక త్రిభుజం యొక్క కోఆర్డినేట్ ద్వారా శీర్షాల ద్వారా ఏర్పడిన త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే దాని యొక్క ఫార్ములా చాలా పెద్దగా ఉంటుంది. ఆ ఫార్ములా లేకుండా విత్ ఇన్ ద షార్ట్ కట్లో మనం ఈ ప్రాబ్లం చేస్తాం. ఎట్లా చేస్తాం చూడండి ఒకసారి. 2 నుంచి -3 అయితే ఎంత -1 -3 + 2 ఎంత దీంట్లో నుంచి దీన్ని తీయాలి ఎంత -1 p - 3 -4 -2 ఎంత -2 అని చెప్పొచ్చు. అంటే దీంట్లో ప్రథమ నిరూపక నుంచి ప్రథమ నిరూపకాన్ని ఏం చేయాలి డిఫరెన్స్ కనుక్కోవాలి. ద్వితీయ నిరూపక డిఫరెన్స్. సో ఈ విధంగా రాసుకోవాలి. సో ఆఫ్ ఏరియా కాబట్టి ఏరియా ఎంత ఇచ్చాడు 8 ఇచ్చాడు అయిపోయింది. సో ఇక్కడ మనకు డిటర్జెంట్ కనుక్కుంటాం నిర్ధారకం లాగా -1 × -2 ఎంత 2. సో మైనస్ ఆఫ్ -1 × p - 3 ఆఫ్ ఇది బ్రాకెట్ దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అండి 8. సో ఇక్కడ చూద్దాం ఎంత వస్తుంది. ఈ 2 ఆడిపోతే ఏమవుతుంది 16. ఇక్కడ చూడండి 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ p - 3 ఈజ్ ఈక్వల్ ఈ 2 ఇడిపోతే ఏమొస్తుంది 16 వస్తుంది. సో ఇక్కడ ఏం మిగిలింది 2 - 3 ఎంత p - 1 దట్ ఈజ్ ఈక్వల్ 16 p ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 17 ఇస్ ద ఆన్సర్. సో ఇది చాలా పెద్ద ఫార్ములా ఉంటుంది. మనం షార్ట్ కట్లో ఒక ట్రిక్తోని సార్ మీరు ఏ విధంగా రాశారని చెప్తే నేను బ్రీఫ్గా ఏదైతే మనకు ఈ టాపిక్ వచ్చినప్పుడు దీని గురించి డీటెయిల్గా ప్రతిదీ షార్ట్ కట్టే నో లాంగర్. ఎందుకంటే మనకు టైమే లేదు. ప్రతి ప్రాబ్లం మనం 54 సెకండ్లో చేయాలా. వీ హ్యావ్ ఓన్లీ 90 minutes టైం. ఓకే 100 క్వశ్చన్ అందులో అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ చాలా టైం టేకింగ్ ఉంటుంది. అదే గనక మనం టైం సేవ్ చేయగలిగితే ఖచ్చితంగా మన మార్క్స్ అనేది హై స్కోర్ చేయడానికి వీలుంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ వరుస డిస్కౌంట్లు అయిన 10%, 15%, 20%లకు సమానమైన ఒకే ఒక డిస్కౌంట్ ఏంది ప్రాఫిట్ లాస్ సంబంధించిన ప్రాబ్లం. దీన్ని కూడా షార్ట్ కట్లో ఎట్లా చేస్తాం. నేనేమంటున్నా అంటే టోటల్ అమౌంట్ మనం 100 అనుకుందాం. సో దీంట్లో మనం డిస్కౌంట్ చేద్దాం. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత 100 నుంచి 10 తీసేస్తే ఎంత 90 పర్సెంటేజ్ కాబట్టి బై ఏం రాయాలా 100
మళ్ళీ ఎంత డిస్కౌంట్ అయింది 15%. దేంట్లో నుంచి 100 నుంచి తీసేయాలి ఎంత 85% కాబట్టి ఎంత 100 ఇంటూ మళ్ళీ 100 నుంచి 20 తీస్తే ఎంత 80% కాబట్టి ఎంత బై 100 చేయాలి. సో పైన ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3 4 జీరోలు 1 2 3 4 జీరోలు కట్. ఇప్పుడు చూడండి 9 8 ఎంత 72 ఆల్రెడీ ఎంత ఉంది 85 ఇంటూ 72 ఎంత వస్తుంది చేయండి 2 5 ఎంత 10 క్యారీ 1 2 8 16 ఎంత 17 వస్తుంది. 7 5 ఎంత 35. సో 3 7 8 56 59 వస్తుంది. టోటల్ యాడ్ చేస్తే ఎంత 0 2 1 క్యారీ 11 6120 వస్తుంది. 6120 వస్తుంది. బై ఎంత ఉంది 100 ఉంది. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 6120 బై ఎంత వచ్చింది 100. దట్ ఈస్ ఈక్వల్ హౌ మచ్ 61.20 అని చెప్పొచ్చు. సో మనం తీసుకున్న 100 రూపీస్ అనేది ఈ 100 అనేది ఏమైపోయింది 61.20 అయిపోయింది. దేనివల్ల డిస్కౌంట్ వల్ల దాంట్లో తగ్గిపోయింది దాని విలువ. మరి ఎంత డిస్కౌంట్ అయింది ఎంత తగ్గింది అంటే టోటల్ ఎంత తీసుకున్నాం మనం 100 తీసుకున్నాం. దాంట్లో నుంచి ఏం తీయాలా 61 ఇక్కడ 0 రాస్తూ 61.20. సో ఇప్పుడు ఇదేమొస్తుంది సో 10 నుంచి 2 పోతే ఎంత 10 నుంచి 2 పోతే ఎంత 8. ఇక్కడ 9 నుంచి 1 పోతే ఎంత 8. ఇక్కడ 9 నుంచి 6 పోతే ఎంత 3. సో 38.8% టోటల్ డిస్కౌంట్ అని చెప్పొచ్చు. సో మనకు ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్లో మనకి ఈ ప్రాబ్లం కనబడుతుంది. దీన్ని షార్ట్ కట్లో ఈ విధంగా చేయొచ్చు, ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. సో తర్వాత మనం సబ్జెక్ట్ చెప్పినప్పుడు డిస్కస్ దాని గురించి మనం చేయడం జరుగుతుంది. సో డైరెక్ట్ మన ఆన్సర్ ఎంత 38.8% టోటల్ 1 డిస్కౌంట్. ఈ 3 డిస్కౌంట్తోని మనం ఒక సింగిల్ డిస్కౌంట్ అనేది 38.8% అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి ఏముంది. రాధా రమ వయసుల వ్యత్యాసం ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ రాధా అండ్ రమ ఎంత అండి 6 years. మరియు వారి వయసుల మొత్తం డిఫరెన్స్ 6 years. సమ్ ఆఫ్ ది ఏజ్ ఇద్దరి ఏజ్ల మొత్తం వయసుల మొత్తం ఎంత 26. అయితే ఎవరి వయసు కావాలా రాధా వయసు కావాలా. సో ఇప్పుడు మనం ఏందా రాధా రమ. సో రాధా యొక్క వయసు ఏమనుకుందాం ఎక్స్ అనుకుందాం, రమ వయసు వై అనుకుందాం. రెండిటి మొత్తం ఎంత 26 years. మళ్ళీ ఇక్కడ ఏమంటుండు రమ ఈమె రమ కన్నా పెద్ద వయసు ఎవరు రాధా అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అని అర్థం. అప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ ఎంత సో డిఫరెన్స్ కాబట్టి పెద్దదాని నుంచి చిన్న తీసేయాలి కాబట్టి ఎక్స్ మైనస్ వై ఎంత 6 వస్తుంది. సో మనకు కావాల్సింది ఎంత రాధా అంటే ఎంత ఎక్స్ కావాలా. సో ఎక్స్ కావాలా కాబట్టి అడిషన్ చేస్తే 2x ఇది క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అండి 26 + 6 ఎంత 32. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత 16. ఎవరి ఏజ్ ఏంది రాధా ఏజ్ వచ్చింది ఎంత 16 years. ఈ విధంగా మనం ఫాస్ట్గా ప్రాబ్లం చేయడానికి సో చాలా సింపుల్ క్వశ్చన్స్ మనకు రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది ట్రిగనోమెట్రీ నుంచి వచ్చింది చూద్దాం. మొత్తం ప్యూర్ మ్యాథమెటిక్స్. సో ట్రిగనోమెట్రీలో ఇప్పుడు ఏముంది 1 + cos A బై 1 - cos A అండ్ రూట్ అని ఇచ్చాడు చూడండి ఒకసారి. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలా. సింప్లిఫై చేయాలంటే ఏం చేయాలా హారాన్ని అకర్ణీయం చేయాలా రేషనలైజింగ్ చేయాలా దేన్ని డినామినేటర్ను. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ఏం రాయాలా ప్లస్ రాయాలా 1 + cos A బై 1 + cos A. ఈ విధంగా రేషనలైజ్ చేస్తే మనకు పైన ఏమొస్తుంది 1 + cos A ఇంటూ 1 + cos A ఎంత వస్తుంది 1 + cos A హోల్ స్క్వేర్ వస్తుంది. కింద ఏమొస్తుంది A + B ఇంటూ A - B అంటే A² - B² వస్తుంది. మొత్తానికి ఏంది రూట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఏం మిగిలింది కింద 1 మళ్ళీ ఇదేమవుతుంది సైన్ స్క్వేర్. ఒక స్టెప్ రాద్దాం 1 + cos A హోల్ స్క్వేర్ బై దీని ఏం రాయొచ్చు 1 - cos స్క్వేర్ ఏ అంటే ఏంది సైన్ స్క్వేర్ ఏ. ఎందుకంటే ట్రైగనోమెట్రిక్ రేషియోలో మనకు ఐడెంటిటీస్లో ఈ ఫార్ములా అనేది మనకు ఉంటుంది, తర్వాత మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ స్క్వేరు రూటు క్యాన్సల్, ఇక్కడ స్క్వేరు రూటు క్యాన్సల్. అప్పుడు ఏమొచ్చింది 1 + cos A బై ఎంత వచ్చింది సైన్ ఏ. దేని దానికి హారాన్ని విడదీస్తే అప్పుడు 1/sin A ప్లస్ cos A బై sin A. సో ఎంత వస్తుంది 1/sin A అంటే సైన్ యొక్క రెసిప్రోకల్ రేషియో ఏంది cosec A. సో cosec A
కాస్ థీటా బై సైన్ థీటా ఎంత కాట్ థీటా అంటే కాట్ ఏ అని రావచ్చు. సో ఆన్సర్ వాట్ కొసెక్ ఏ ప్లస్ కాట్ ఏ ఎక్కడుంది? సో ఆప్షన్ థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా సింపుల్ అండి ట్రిగనోమెట్రీ, సింపుల్ ట్రిగనోమెట్రీ. మీకు మొత్తం ఆర్ఎస్ అగర్వాల్ బేసిస్గా మనం ట్రిగనోమెట్రీకి సంబంధించిన 10th స్టాండర్డ్, అది కూడా కాంపిటేటివ్ ఓరియంటెడ్గా చెప్పడం జరుగుతుంది. ప్రతి దాంట్లో ట్రిక్స్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. 2 మూలాలు ఇచ్చాడు, వర్గ సమీకరణం కనుక్కోమంటున్నాడు. ఒక మూలం 15, ఇంకో మూలం -16. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 15, బీటా ఈజ్ ఈక్వల్ -16. అయితే 2 మూలాలు కలిగిన ఒక వర్గ సమీకరణం ఏమి రాస్తామండి మనం? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అని రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ 0 ఈక్వేషన్ కాబట్టి. సో ఇప్పుడు x² మైనస్ ఆల్ఫా ఎంత అండి 15, బీటా ఎంత -16 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఎంత 15 ఇంటూ బీటా -16, దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 0. సో x² మైనస్ ఆఫ్ ఇదెంత -1, -1 ఇంటూ -1 ఎంత +1, 1 ఇంటూ ఎక్స్ మైనస్ 15 ఇంటూ 16 ఎంత 240. So that is equal to how much? 0. This is the quadratic equation of given roots. So ఇచ్చిన ఏదైతే మూలాల యొక్క వర్గ సమీకరణం ఇది. విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్? సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వీ హ్యావ్ టు సీ. చూద్దాం. ఇప్పుడు ఇది రేషియో ప్రపోర్షన్ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఒక్కసారి ఏమి ఇచ్చాడు? ప్రపోర్షనేట్ ఇచ్చాడు. ప్రపోర్షనేట్ అనుపాతంలో ఉన్నాయి 4 పదాలు. ఇక్కడ కూడా 4 పదాలు అనుపాతంలో ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది. అయితే వాడు ఏమంటాడు? ఎక్స్ వై విలువలు సహజ సంఖ్యలు అయితే, అంటే ఎక్స్ వాల్యూను మనం కనుక్కోవాలా ఇక్కడ నుంచి, వై వాల్యూని ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేసి దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ ఎంత వస్తుందని అడుగుతుండు. ఒక్కసారి ఇది కనుక చూస్తే మనకేమొస్తుంది? ఇక్కడ ప్రపోర్షనేట్లో ఉంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్ మధ్యముల లబ్ధం ఇంటూ అంత్యముల లబ్ధం. మధ్యముల లబ్ధం అంటే ఏంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత x² ఈజ్ ఈక్వల్ అంత్యములు ఏంది 49 ఇంటూ 81 అని చెప్పొచ్చు. అప్పుడు ఎక్స్ ఎంత వస్తుంది? అండర్ రూట్ ఆఫ్ 49 ఇంటూ 81 వస్తుంది. సో రూట్ 49 ఎంత 7, రూట్ 81 ఎంత 9. సో దట్ ఈస్ ద ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 63 వచ్చింది. రైట్, నెక్స్ట్ ఇది చూద్దాం. సో దీంట్లో చూడండి అంత్యముల లబ్ధం మధ్యముల లబ్ధం. సో మధ్యముల లబ్ధం y ఇంటూ y² 64 ఇంటూ 169. సో y ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ 64 ఇంటూ 169 అని చెప్పొచ్చు. రూట్ 64 ఎంత 8 అని చెప్పొచ్చు. రూట్ 169 ఎంత 13 అని చెప్పొచ్చు. 13 8 ఎంత 104, దట్ ఈస్ ద y అని చెప్పొచ్చు. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం మనం? 2x ప్లస్ 3y ఎంత అడుగుతుండు? 2x ప్లస్ 3y ఎంత? ఇప్పుడు చూద్దాం. సో 2 ఇంటూ ఎక్స్ ఎంత 63 ప్లస్ 3 ఇంటూ వై ఎంత 104, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 126 ప్లస్ 312, దట్ ఈజ్ ఈక్వల్ 438 అని చెప్పొచ్చు. సో 438, వెర్ ఇస్ అవర్ ఆన్సర్? ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ అని చెప్పొచ్చు. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రేషియో ప్రపోర్షన్ నుంచి ఇక్కడ ఎక్స్ అక్కడ వై ఫైండ్ అవుట్ చేస్తే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వి విల్ గెట్ ద ఆన్సర్. ఒక 2-3 ఒక 5-6 సెకండ్లు అనుకోండి ఒక క్వశ్చన్ చేయడానికి చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. సరే నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యల మొత్తం 25, 5 సార్లు ఒక సంఖ్య. ద సమ్ ఆఫ్ ది 2 నంబర్స్ ఇస్ 27. The 5 times of one number is equal to 4 times of another number. 5 సార్లు ఒక సంఖ్య 4 సార్లు వేరొక సంఖ్య 5 times 4 times కి ఈక్వల్ అయితే వాటిలో చిన్న సంఖ్య ద స్మాలెస్ట్ నంబర్ అంటుండు. సో 2 నంబర్లు ఎక్స్ అనుకో, ఇంకో నంబర్ వై అనుకో, సమ్ ఎంత 27. సో ఇప్పుడు ఏమంటుండు 5 టర్మ్స్ ఆఫ్ ది ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4 times ఆఫ్ ది వై సేమ్ అయింది అంటాడు. ఓకే, సో ఇక్కడ మనం చాలా ట్రిక్స్ వినియోగించి మనం డైరెక్ట్ ఆన్సర్ చేస్తాం, లేదంటే చాలా పెద్దగా వస్తుంది. సో షార్ట్ కట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ 4/5 అని రాయొచ్చు. ఇప్పుడు ఎక్స్ ఎంత మనకు 4 అని చెప్పొచ్చు, వై ఎంత 5 అని చెప్పొచ్చు. దీంట్లో కనిష్ట సంఖ్య ఏంది ఎక్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? ఇదేంది రేషియో.
ఇదేంది ఇది x:y=4:5 అని చెప్పొచ్చు. దీంట్లో స్మాలెస్ట్ ఏంది x. కాబట్టి x కావాలా. x కావాలంటే ఏం చేయాలి? ట్రిక్స్ ఏంది? సో కావాల్సిన రేషియో బై రిక్వైర్డ్ రేషియో బై వాటి యొక్క సమ్ ఎంత ఉంది? 27. రేషియో సమ్ ఎంత ఉంది? 9 ఉంది. 9 into 27 చేస్తే 9 1 జా 9 3 జా. సో దట్ ఈస్ x=12 అని చెప్పదు. దట్ షార్ట్ కట్. వెరీ వెరీ ఈజీగా 1 స్టెప్లో మనకు ఆన్సర్ వస్తుంది. లేదంటే చాలా పెద్దగా చేయాల్సి వస్తుంది. సో మీకు ఇప్పుడు నేను తర్వాత క్లాస్లో డీటెయిల్ మేనర్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా అర్థం కాకపోతే తర్వాత నేను బ్రీఫ్గా ఈ టాపిక్ రేషియో ప్రపోర్షన్ సంబంధించి చాలా షార్ట్ కట్ అండి. విత్ ఇన్ ద సెకండ్లో మనం ఎక్కడ ఫార్ములా అవసరం లేకుండా బ్రహ్మాండం చేయొచ్చు. ఇంకా మీరు చాలా మెటీరియల్ చూడండి ఒక్కసారి. చాలా పెద్దగా దీనికి సంబంధించిన సొల్యూషన్ ఇవేందో ఆర్ఎస్ అగర్వాల్లో కూడా. మనది అట్లా కాదు. విత్ ఇన్ ద సెకండ్లో మీరు ఆన్సరు చేయగలుగుతారు. అర్థం కాకపోవడం అనేది ఉండదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా రేషియో ప్రపోర్షన్ సంబంధించిందో బి విలువ ఎంత అంటాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రపోర్షనేట్లు అనుపాతంలో ఉన్నాయి. ఇగో ఇది మధ్యముల లబ్ధం, అంత్యముల లబ్ధం. సో మధ్యముల లబ్ధం అంటే ఏంది? b ఇంటూ b, b² అంత్యములు ఏంది? 144 ఇంటూ 36 అని చెప్పొచ్చు. సో ఇప్పుడు b వాల్యూ అంటాడు. b ఎంత అవుతుంది ఇప్పుడు? √144 ఇంటూ 36 అవుతుంది. సో 144 ఎంత? 12. సో వాట్ ఈస్ ద 36? 6. సో b is equal ఎంత అండి? 12 6 how much? 72. సో b is greater than 0 అంటుండు. అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ వాల్యూ ఒకటి ప్లస్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది, కానీ మనకు గ్రేటర్ దెన్ 0 అంటుంది కాబట్టి పాజిటివ్ అనేది తీసుకోవాలి. రైట్. సో కాబట్టి మనకి ఏ ప్రాబ్లం అయినా డైరెక్ట్ మనం చేయగలుగుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్, క్రింద ఇవ్వబడిన వర్గ సమీకరణ వాటి మూలాలు 2 + √3 4 - 2 √3. రూట్స్ ఆర్ గివెన్. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించిన ప్రాబ్లం. రూట్స్ అనేది ఒకటి ఆల్ఫా = 2 + √3, బీటా = 4 - 2 √3. రైట్. సో మన ఈక్వేషన్ ఏంది తెలుసు. ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వస్తుంది? 2 + √3 + 4 - 2 √3 ఎంత వస్తుంది? 6 - -2 √3 + √3 ఎంత? -√3 వస్తుంది. సో 6 - √3 వస్తుంది. దట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద రూట్, మూలాల మొత్తం. సో మూలాల లబ్ధం ఎంత? ఆల్ఫా ఇంటూ బీటా = ఎంత ఉంది? 2 + √3 ఇంటూ 4 - 2 √3. ఇప్పుడు దీంట్లో చూడండి ఒకసారి. 2 + √3 ఇంటూ దీంట్లో 2 కామన్ తీస్తే 2 - √3 వస్తుంది. ఇక్కడ 2 ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది? a + b ఇంటూ a - b. అప్పుడు ఎంత? a² అంటే 2² ఎంత? 4 -√3² అంటే ఎంత? 3. సో 4 - 3 ఇంటూ 2, దిస్ ఈస్ ద 1 ఇంటూ 2 2 అని చెప్పచ్చు. సో మన ఈక్వేషన్ ఏంది? మూలాల మొత్తం, మూలాల లబ్ధం వస్తే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా దట్ ఈస్ ఈక్వల్ 0 అని చెప్పొచ్చు. సో మూలాల మొత్తం ఎంత వచ్చింది? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? 6 - √3 ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఎంత? 2 దట్ ఈస్ ఈక్వల్ 0. దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆఫ్ గివెన్ రూట్స్ అని చెప్పొచ్చు. వేర్ ఈజ్ యువర్ ఆన్సర్? సో ఎక్కడుంది? +2 x² ఇది కాదు, ఇది ఆన్సర్. 4th one ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. 6 8 4 9 1 2 7 5 3 అనే సంఖ్యలోని ప్రతి అంకెను ఆరోహణ క్రమంలో అసెండింగ్ ఆర్డర్లో రాయమంటుండి. ఈ లెటర్ ఏదైతే డిజిట్స్ ఇచ్చాదో నంబర్స్లో ఈ డిజిట్స్ను మనం ఒక అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఆరోహణ క్రమంలో ఎడమ నుండి కుడికి అమర్చినట్లయితే చూద్దాం ఒకసారి. ఆరోహణ క్రమంలో 1 2 3 4 5 6 7 8 9 అన్నీ వచ్చేసినాయి. రైట్. మొత్తం 9 డిజిట్స్ ఉన్నాయి. సో 9 అంకెలను వరుసగా ఆరోహణ క్రమంలో రాసినాం. అయితే మొదట ఇచ్చిన సంఖ్యతో పోల్చితే ఎన్ని అంకెలు
వాటి స్థానంలో మారకుండా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఒరిజినల్గా ఏంది? 6 8 4 9 1 2 7 5 3 ఇది ఇచ్చిన నంబర్స్. ఇప్పుడు దీంట్లో మారిన అంకెల యొక్క స్థానాలు ఏమేమి మారినాయి చూద్దాం. 1 మారిందా? చూడండి, 1 ఇక్కడ ఉంది, ప్లేస్ చేంజ్ అయింది. 2 మారిందా? ఇక 2 సెకండ్ పొజిషన్ ఉంది, ఇక్కడ ఉంది, చేంజ్ అయిపోయింది. 3 మారిందా? ఎస్, 3 కూడా చేంజ్ అయింది. 4 ప్లేస్ చేంజ్ అయిందా? చేంజ్ అయింది. 4 ఎక్కడుంది? 4th ప్లేస్లో ఉంది. ఇక్కడ ఏంది? 3rd ప్లేస్లో ఉంది. 5 మారిందా? ఎస్, 5 ఇక్కడ 5th ప్లేస్లో ఉంది, ఇక్కడ 8th ప్లేస్లో ఉంది అని చెప్పొచ్చు. 6 ఎస్, ఇక్కడ ఫస్ట్ ఉంది, ఇక్కడ కూడా చేంజ్ అయింది. బట్ 7 చూడండి ఒకసారి. 7 అనేది చేంజ్ కాలేదు. ఇక్కడ 7th ప్లేస్లో ఉంది, ఇక్కడ కూడా 7th ప్లేస్లో ఉంది. అదే 8 చూడండి, 8 ఇక్కడ 2nd ప్లేస్లో ఉంది, ఇక్కడ 8th ప్లేస్లో ఉంది, కాబట్టి మారింది. 9 మారిందా? 9 కూడా మారింది. మారని అంకెల సంఖ్య ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉంది, అది కూడా 7 అని చెప్పొచ్చు. దట్ ఈస్ ఆన్సర్ ఈస్ 1 అని చెప్పొచ్చు. చాలా ఈజీ మన క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 2 సమాంతర రేఖలను ఖండించు తిర్యక రేఖకు ఒకవైపు ఉన్న అంతర్గత కోణాల నిష్పత్తి 3:7 అయితే ఈ అంతర్గత కోణాల కొలతల మధ్య గల వ్యత్యాసం ఎంత అంటాడు. 2 ప్యారలల్ లైన్స్, సో ట్రాన్స్వర్వల్స్ అంటాం ఇట్లా. సో ఇక్కడ ఏమంటాడు? ఒకవైపు ఉన్న అంతర్గత కోణాలు, ఇది అంతర్గత కోణం, ఇది కూడా ఇంటీరియర్ యాంగిల్. సో ఇది కూడా ఇంటీరియర్ యాంగిల్, ఇది కూడా ఇంటీరియర్ యాంగిల్ అనుకుందాం. సపోజ్ ఇది ఏ అనుకుందాం, ఇప్పుడు ఇది బి అనుకుందాం. సో దీని మధ్య రేషియో ఎంత? A:B ఈజ్ హౌ మచ్ అండి? 3:7 అని అంటాడు. సో వీటి ఇప్పుడు ఒకే వైపు ఉన్న అంతర కోణాల మొత్తం ఎంత? ద సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ హౌ మచ్ అండి? యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ ఎంత? 180 డిగ్రీ అని మనకు తెలుసు, రైట్? సో ఇప్పుడు ఏమంటుండు? ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ అని అంటుండు. ఈ 2 అంతర కోణాల మధ్య భేదం ఎంత అంటుండు. మనకు రేషియో ప్రపోర్షన్ బాగా వస్తే షార్ట్ కట్లో కొట్టేయచ్చు దీన్ని. ఇప్పుడు రేషియో ఈ ఏకు బీకు మధ్య రేషియో డిఫరెన్స్ ఎంత అండి? 4. రేషియో డిఫరెన్స్ ఎంత? 4. ఇగో ఈ 4 కావాలి మనకు, 4 కావాలి. సో కావాల్సిన రేషియో ఎంత? 4. ఇచ్చిన రేషియో ఎంత? సో దేని యొక్క వాల్యూ ఇచ్చాడు? యాంగిల్ A ప్లస్ యాంగిల్ B. సో వాటి రేషియోల మొత్తం ఎంత? 10 అని చెప్పచ్చు. సో దాని యొక్క విలువ ఎంత? 180 అని చెప్పచ్చు. 0 0 క్యాన్సల్. 4 × 18 ఎంత వస్తుందంటే 72 డిగ్రీ అని చెప్పచ్చు. వేర్ ఈజ్ అవర్ ఆన్సర్? సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పచ్చు. దట్ ఈస్ ద వెరీ వెరీ షార్ట్ కట్ మెథడ్. 1 స్టెప్లో మనం ఆన్సర్, లేదంటే చాలా పెద్దగా రాయాల్సి వస్తుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు చూద్దాం సేమ్ అదే ప్యాటర్న్లో ఇంకొక జియోమెట్రీ నుంచి ఒక జత సమాంతర రేఖలు ఒక మార్గం ద్వారా ఖండించబడి ప్రత్యామ్నాయ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ప్రత్యామ్నాయ అంతర్గత కోణాలు యాంగిల్ 1 యాంగిల్ 2గా ఏర్పడతాయి. అయినా యాంగిల్ 1 35 అయితే యాంగిల్ 2 ఎంత అంటాడు? చాలా ఈజీ క్వశ్చన్స్. 2 ప్యారలల్ లైన్స్ ఈ విధంగా ఖండించుకుంటే ప్రతి ఆల్టర్నేట్ ఇంటీరియర్, ఇప్పుడు ఈ యాంగిల్ అనేది దీనికి సమానం, ఈ యాంగిల్ అనేది ఈ కోణం దీనికి సమానం అంటాడు. ఇప్పుడు ఈ కోణం 1 అయితే ఈ కోణం 2 అయితే యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ యాంగిల్ 2 అవుతుంది. యాంగిల్ 1 ఎంత ఇచ్చాడు? 35 డిగ్రీ ఇచ్చాడు. కాబట్టి యాంగిల్ 2 కూడా 35 డిగ్రీ అనేది ఆన్సర్ చెప్పొచ్చు. సో చాలా ఈజీగా మనం కొద్దిగా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే దీనికి సమాధానం ఈజీగా చెప్పవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సంఖ్యను 2 భాగాలుగా విభజించారు. ఒక భాగము రెండవ భాగం కంటే 10 ఎక్కువ అయితే ఆ 2 భాగాల నిష్పత్తి 4:3 అంటారు. సపోజ్ ఒక సంఖ్య నువ్వు 2 భాగాలుగా, ఒకటి భాగం A అనుకుంటే ఇంకో భాగం B అనుకుంటే రెండిటి మధ్య నిష్పత్తి ఎంతట? 4:3 అంట. సో ఒక సంఖ్యను 2 భాగాలు విభజించాడు. ఒకటి A ఒకటి B భాగాలు విభజిస్తే వాటి మధ్య రేషియో ఎంత? 4:3. ఇప్పుడు A అనేది ఏది ఎక్కువ? A ఎక్కువ. దేనికి? Bకి ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే A అనేది B కన్నా 10 ఎక్కువ. 10 ఎక్కువ అయితే
అయితే మొదట ఇవ్వబడిన సంఖ్య ఎంత, అయితే ఆ సంఖ్య ఎంత అంటాడు. సంఖ్య ఎంత అంటే ఏంది, ఏ ప్లస్ బి రెండింటిని కలిపితే ఆ సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య కావాలంటే రేషియో ప్రపోర్షన్ నుంచి షార్ట్ కట్గా వేయచ్చు, లేదంటే చాలా పెద్దగా వస్తుంది. సో ఇప్పుడు సంఖ్య కావాలంటే సమ్ ఆఫ్ ది రేషియో ఎంత, 7. సో అదేవిధంగా మనకి ఇచ్చింది ఎంత, డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఆఫ్ ది రేషియో ఎంత, 1. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, 1. దీని వాల్యూ ఎంత, హౌ మచ్ ఇస్ డిఫరెన్స్, 10. రేషియో డిఫరెన్స్ 1, వాల్యూ డిఫరెన్స్ 10. సో 7 into 10 ఎంత, 70. ద ఆన్సర్ ఈస్ 70 అని చెప్పచ్చు. లేదంటే ఎక్స్ అనుకోని x/2, ఇంకోటి x/2 + 10 అనుకోండి, వాడి మధ్య రేషియో ప్రపోర్షన్ లాగా చేస్తే చాలా పెద్దగా వస్తుంది. కాబట్టి డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్లో విత్ ఇన్ ద సెకండ్లో మనకు ఆన్సర్ అనేది వచ్చిస్తుంది. ఖచ్చితంగా మనం అర్థమెటిక్ అనేది చాలా సింపుల్ మేనర్లో విత్ ఇన్ ద సెకండ్లో వితౌట్ ఫార్ములా మనం చేయడానికి వీలుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి తన తోటలో ఇప్పుడు 21,025 మామిడి చెట్లను ప్రతి వరుసలో ఎన్ని వరుసలునే అన్ని చెట్లు ఉండే విధంగా నాటాడు. ఎన్ని వరుసలునే కనుగొనడం అంటున్నాడు. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ విధంగా చెట్లు అనుకుందాం. ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఎన్ని వరుసలు, ఇవి వరుసలు అనుకుందాం, 4 వరుసలు ఉన్నాయి. ప్రతి వరుసలో ఎన్ని చెట్లు ఉన్నాయి, 4 చెట్లు ఉన్నాయి. మొత్తం చెట్ల సంఖ్య అంటే ఎంత, 4 × 4 16 అని చెప్పొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనకు ఇవి ఎన్ని వరుసలు ఎన్ని చెట్లు అనేది ఇవ్వలేదు కాబట్టి వరుసలు ఏంది, ఎక్స్ అనుకుందాం. అదేవిధంగా వరుసలు ఎక్స్ అనుకుందాం. ఆ వరుసలో ఉండే చెట్ల సంఖ్య ఎక్స్ అనుకుందాం. అప్పుడు మొత్తం చెట్ల సంఖ్య అంటే ఇప్పుడు 4 × 4 చేసినట్టు ఎక్స్ × ఎక్స్ చేయొచ్చు. సో ఈ మొత్తం చెట్ల సంఖ్య ఎంత ఇచ్చాడండి, 21025 ఇచ్చాడు. అయితే ఇక్కడ x² = 21025, x √21025, దట్ ఈజ్ ఈక్వల్ టు 145. ఎందుకంటే వరుసల సంఖ్య ఆ వరుసలో ఉండే చెట్ల సంఖ్య సమానం కాబట్టి వరుసల సంఖ్య 145, ఆ వరుసలో ఉండే సంఖ్య అడిగినా కూడా 140 అని చెప్పడానికి ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు ఒక్కసారి. సో 2 సంఖ్యల కాసాగు మరియు గాసాబాల వరుసగా 1920. సో ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం 1920 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. ఒక సంఖ్య ఎక్స్ ఇచ్చాడు 60. అయితే ఇంకొక సంఖ్య వై ఎంత అంటాడు. మనకు డైరెక్ట్ క్వశ్చన్స్. సో ఇంకో సంఖ్య వై కావాలంటే ఏం చేయాలా, ఎల్సిఎం × హెచ్సిఎఫ్ బై ఎంత అండి, ఒక సంఖ్య ఎక్స్ అని రాయొచ్చు. ఎంత, 1920 × 4/60 అని రాయొచ్చు. కట్ అయిపోతుంది. సో 2 3 జా 2 2 జా 3 1 జా 3 6 జా 3 3 జా 3 2 జా ఎంత, సో 3 4 జా, సో 2 4 జా ఎంత, 8, 2 6 జా ఎంత, 12. సో ఆన్సర్ ఈస్ 128. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ అని చెప్పచ్చు. సో మనకు తెలుసు ఎల్సిఎం 2 సంఖ్యల యొక్క లబ్ధం అనేది వాటి కాసాగు మరియు గాసాల లబ్ధానికి సమానం. సో అక్కడ నుంచి మనం ఈ ప్రాబ్లం అనేది ఈజీగా చేయొచ్చు. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఏబి అనే 2 సెక్షన్ గల తరగతిలో 2 సెక్షన్లు ఉన్నాయి. ఏబీలు, ఒకటి ఏ ఒకటి బి అనేది 2 సెక్షన్లు ఉన్నాయి. ఆ తరగతిలో వరుసగా 40 మరియు 50 మంది, అంటే ఏ సెక్షన్లో 40 స్టూడెంట్స్ ఉన్నారు, సెక్షన్ బిలో 50 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే. నెక్స్ట్, ఇక్కడ ఇది నంబర్స్ అని చెప్పొచ్చు, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మరి వాటి యొక్క సగటు బరువు, వారి యొక్క సగటు బరువు ఇచ్చాడు. ఇప్పుడు ఏ క్లాస్లోని విద్యార్థుల సగటు బరువు ఎంత, 36. బి క్లాస్లోని విద్యార్థుల సగటు బరువు ఎంత, 45. అయితే వాడు అడుగుతుంది ఏంది, మొత్తం తరగతి యొక్క సగటు బరువు ఎంత, టోటల్ యావరేజ్ అంటాడు. ఇప్పుడు టోటల్ యావరేజ్ ఎంత వస్తుందండి మనకు, సో ఇక్కడున్న నంబర్స్ ఇంటూ యావరేజ్. యావరేజ్ అంటే ఏంది, సమ్ బై నంబర్స్. ఓకే, సమ్ అంటే ఎంత, యావరేజ్ ఇంటూ నంబర్స్. సో యావరేజ్ ఇంటూ నంబర్స్ అంటే 40 × 36 ప్లస్ ఉమ్మడి సగటు అని కూడా అంటారు దీన్ని, 50 × నంబర్స్ ఇంటూ యావరేజ్ బై టోటల్ నంబర్స్ 40 + 50. సో దట్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత వస్తుంది, సో ఇక్కడ 0 4 6 జా 24, 4 3 జా 12,
1440 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది 05 5 4 జా 20 5 5 జా 25 2250 బై ఎంత 90 దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అండి 9 ఇక్కడ 3 6 చూడండి 6 9 0 బై 90 అని చెప్పొచ్చు 0 0 క్యాన్సల్ 9 1 జా 9 4 జా 9 1 జా ఎంత వచ్చింది 41 ఈజ్ ద ఆన్సర్ అని చెప్పొచ్చు ద యావరేజ్ ఆఫ్ హోల్ క్లాస్ అని చెప్పొచ్చు సో తరగతిలోని రెండు సెక్షన్లలో వారి సంఖ్యను వారి యొక్క యావరేజ్ ఇచ్చాడు టోటల్ తరగతి ఏబి రెండు సెక్షన్ కలిపితే యావరేజ్ ఎంత అంటే 41 అని చెప్పొచ్చు ద ఆన్సర్ ఇస్ 2 అని చెప్పొచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రైట్ ఇక్కడ సింప్లిఫికేషన్ ఇచ్చాడు చూడండి ఒకసారి దీన్ని 0.5 ఇంటూ 10 చూడండి ఒకసారి 0.5 ఇంటూ 10.6 మైనస్ 0.2 ఇంటూ 1.4 బై ఎంత ఉంది 0.4 అని ఇచ్చాడు ఇక్కడ డైరెక్ట్ మల్టిప్లై చేయండి 5 6 ఎంత 30 సో 30 0 5 0 0 5 1 5 ఎంత డెసిమల్ పాయింట్ 2 డిజిట్ తర్వాత అంటే 5.30 మైనస్ ఇప్పుడు 2 ఇంటూ 14 ఎంత 28 సో డెసిమల్ పాయింట్ 2 డిజిట్ తర్వాత కాబట్టి పాయింట్ ఇక్కడ వస్తుంది బై ఎంత 0.4 వస్తుంది నెక్స్ట్ చూడండి ఇక్కడ తీసేయండి ఎంత 10 నుంచి 8 పోతే ఎంత 2 ఇక్కడ 2/2 నుంచి 2 పోతే 0 ఇక్కడ 5.0 బై 02 బై 0.40 అని చెప్పొచ్చు ఈ డెసిమల్ పాయింట్ తీసేస్తే ఎంత వస్తుందండి 502 బై ఎంత వస్తుంది 40 వస్తుంది ఇప్పుడు చూద్దాం 2 టేబుల్లో 220 జా 2 2 జా 4 2 5 జా 10 1 జా 251 బై 20 ఇక్కడ చూడండి 251లో సగం ఎంత 2 1 జా 2 2 జా అండ్ 2 5 జా అంతే కదా 2 5 జా 10 అండ్ మళ్ళీ 2 5 జా 10 అంటే ఎంత వస్తుంది 12 పాయింట్ ఒక్కసారి దీంట్లో సగం ఎంత వస్తుంది 251లో సగం 2 1 జా 2 2 2 జా 4 2 5 జా పాయింట్ ఎంత వస్తుంది 2 5 జా 10 తర్వాత ఎంత 11 కాబట్టి మళ్ళీ 5 జా బై ఎంత 10 మిగులుతుంది అంటే ఎంత వస్తుంది 12.55 ఇస్ ద ఆన్సర్ అని చెప్పొచ్చు ఒక్కసారి జాగ్రత్త ఇక్కడ చూస్తే 251లో సగం ఎంత అండి 125.5 బై 10 ఉంది కదా మళ్ళీ 20 కాబట్టి బై 10 మళ్ళీ ఎంత 12.55 అని చెప్పొచ్చు సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒక తరగతి గదిలో 35 మంది విద్యార్థుల సగటు వయసు 15 సంవత్సరాలు సో ఒక క్లాస్లో 35 స్టూడెంట్స్ ఉన్నారు వారి యొక్క యావరేజ్ ఏజ్ ఎంత 15 ఇయర్స్ ఇప్పుడు ఉపాధ్యాయుని వయస్సును కూడా కలిపినట్లయితే ఒక టీచర్ ఏజ్ను యాడ్ చేస్తే అది యావరేజ్ ఎంత పెరుగుతుంది ఒక్క సంవత్సరం 1 ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది అయినా ఉపాధ్యాయుని టీచర్ ఏజ్ ఎంత అంటాడు ఒక్కసారి చూద్దాం సో నంబర్స్ అండ్ యావరేజ్ సో ఎంతమంది 35 మెంబర్స్ ఉన్నారు వారి యొక్క యావరేజ్ ఎంత 15 ఉంది రైట్ సో ఇప్పుడు టోటల్ ఎంత అండి టోటల్ ఎంత ఈ రెండింటిని ఇంటూ చేస్తే టోటల్ వస్తుంది యావరేజ్ ఇంటూ నంబర్స్ 15 5ల 75 15 1ల 15 7 ఎంత 15 5ల 75 5 7 15 1ల 15 7 ఎంత 7 15 ముల్లా 45 కాబట్టి 52 525 నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు ఏమైంది టీచర్స్ యొక్క ఏజ్ యాడ్ కావాలా అంటే నంబర్స్ ఎంత అవుతారు టీచర్స్ని యాడ్ చేస్తే 36 ఇప్పుడు యావరేజ్ ఎంత పెరిగింది ఒకటి పెరిగింది అంటే ఎంత అయింది 16 సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే టోటల్ ఏజ్ ఎంత అవుతుంది 16 6 96 క్యారీ 9 16 3 48 అంటే ఎంత 576 అయింది ఒక్కసారి చూస్తే నార్మల్గా 35 స్టూడెంట్ యొక్క యావరేజ్ ఏజ్ 15 సో ఈ 35 స్టూడెంట్ టోటల్ ఏజ్ 525 టీచర్ యాడ్ కావడం వల్ల నంబర్ సంఖ్య 36 అయింది యావరేజ్ కూడా ఒకటి పెరిగిందంటే 16 అయింది టీచర్ పెరగడం వల్ల ఈ 36 మంది యొక్క వయసు ఎంత 576 ఈ విధంగా ఇంక్రీజ్ అయిన నంబర్ సంఖ్య ఎంత ఉందంటే 51 అని చెప్పొచ్చు ఇది ఆ టీచర్ యొక్క ఏజ్ అని చెప్పొచ్చు మనం దీని షార్ట్ కట్లో ఎట్లా చేస్తారంటే ఓల్డ్
ఓల్డ్ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ పెరిగితే యావరేజ్. సో డిఫరెన్స్ ఇన్ యావరేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ ఇంటూ న్యూ నంబర్స్ అని చెప్పొచ్చు. సో ఓల్డ్ యావరేజ్ ఎంత 15 ప్లస్ పెరిగింది. ఎంత పెరిగింది? డిఫరెన్స్ యావరేజ్ 1 పెరిగింది. సో కొత్తగా వచ్చిన సంఖ్య ఎంత అయింది? ఇప్పుడు 36 అయింది. సో 15 ప్లస్ 36 ఎంత వస్తుందండి? 51 వస్తుంది. దిస్ ద షార్ట్ కట్, డైరెక్ట్ చెప్పచ్చు. లేదంటే టోటల్ స్టూడెంట్ కనుక్కొని టీచర్ యాడ్ చేస్తే టోటల్ ఏజ్లో డిఫరెన్స్ వచ్చింది, ఆ పెరిగిన ఏజే టీచర్ ఏజ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ దూరాన్ని స్పీడ్ ఎంత ఇచ్చాడు చూడండి. ఒక మనిషి 36 నిమిషాలలో కొంత దూరాన్ని 5 km/h వేగంతో ప్రయాణిస్తాడు. అతను ప్రయాణించిన దూరం ఎంత? డిస్టెన్స్ అడుగుతుండు. సో ఇక్కడ స్పీడ్ ఎంత? ఎస్ ఎంత? 5 km/h. సో ఇంకేమి ఇచ్చాడు? టైం ఇచ్చాడు. టైం ఎంత? 36 minutes. కానీ ఇక్కడ ఆప్షన్లో కిలోమీటర్లు ఉన్నాయి. ఇక్కడ స్పీడ్ అనేది km/hలో ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలా? దాంట్లోకి మార్చుకోవాలా, అవర్స్లోకి మార్చుకోవాలా. ఇప్పుడు అవర్స్లోకి మారిపోయిందని చెప్పొచ్చు. సో మనకేం కావాలి? ఇప్పుడు డిస్టెన్స్ కావాలా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్డ్ స్పీడ్ ఇంటూ టైం, దట్ ఈజ్ ఈక్వల్డ్ 5 ఇంటూ టైం ఎంత? 36/60. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేయాలి. 6 10 జా 6, 6 జా 5 1 జా 5 2 జా 2 1 జా 2 3 జా ఎంత వస్తుంది? 3 km వస్తుంది. డిస్టెన్స్ ఇస్ హౌ మచ్? 3 km. విచ్ ఆన్సర్ ఇస్ రైట్? ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. సో డైరెక్ట్ క్వశ్చన్. సో ఈ విధంగా 2022లో వచ్చిన క్వశ్చన్ పేపర్ను మనం బ్రీఫ్గా అనలైజ్ చేయడం జరిగింది. ఎక్కడ చూసిన మనం షార్ట్ కట్ మెథడ్ను చాలా బాగా యూజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా అర్థమెటిక్ సంబంధించిన అది ఆర్ఎస్ అగర్వాల్ కాండి, వాట్ ఎవర్ నేను తయారు చేసిన మెటీరియల్ని మీకు అందించడం జరుగుతుంది. ప్రతిదీ మనం షార్ట్ కట్ మెథడ్లో ఎక్కడ కూడా ఫార్ములా అనేది యూజ్ చేయకుండా, సో ఆర్ఎస్ అగర్వాల్ బిట్ టు బిట్ పాటు ఇంకా అడిషనల్గా మీకు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి ఇప్పటి వరకు ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే విధంగా మీరు మాకు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోతో మీ ముందుకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.